నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. వాడి వేడిగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఇండ్లను మంజూరు చేసి పేదలకు గూడు కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ డిమాండ్. బీసీ బిల్లుపై లోతైన విచారణ జరపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఎన్నికల హామీలను నెరవేర్చాలని నిరసనలు. సమస్యల సాధన కోసం కదం తొక్కిన అంగన్వాడీలు. కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని వాగ్వివాదం. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ. సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి. పసుపు పండించే రైతులు అధిక లాభాలు పొందే దిశగా ప్రణాళిక. కొనుగోలు విక్రయదారులతో సమావేశం. సూచనలు చేసిన పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి. నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశం. రెసిడెన్షియల్ పాఠశాల తనిఖీ. ఇందూరు జిల్లా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ అర్బన్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. పూర్తి అయిన 2 పడకల గృహాలను దసరా నాటికి అందిస్తామన్న మంత్రి ఇప్పటి వరకు ఒక్క ఇంటిని అందించలేదన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ జిల్లా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి దాదాపు 50,000 మంది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల పేర్లు చెప్తూ కాలం గడుపుతోందని అన్నారు. పేపర్ ప్రకటనలకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తూ ప్రకటనలకే పరిమితమవుతుందని అన్నారు. అర్బన్ నియోజకవర్గంలో స్థలం లేని లబ్ధిదారులు వేల సంఖ్యలో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే మొదటి విడతలోని వారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నాగరంలో 396 కలెక్టర్ బైపాస్ లో 252 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి గత ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకుండా వదిలేశారని, అవి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని అన్నారు. వాటి మరమ్మతులకై గతంలో ప్రభుత్వానికి వినతి చేసేటప్పుడు ఈ ఇళ్ల మరమ్మతు పనులకు 1.25 కోట్లు మంజూరయ్యాయని, అవి నామమాత్రం పనులకే సరిపోతాయని, పూర్తి స్థాయిలో పనులు అవ్వడానికి మరో 3 నుండి 4 కోట్లు అదనంగా ఖర్చు అవుతోందని, వాటిని వెంటనే విడుదల చేస్తే వచ్చే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కల్లా అర్హులకు అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో మహిళలకు 800 మందికి ఒకటే హాస్టల్ ఉందని, ఒక రూమ్ కి 8 నుండి 10 మంది విద్యార్థినులు ఉంటున్నారని, దీనివల్ల వారికి హాస్టల్లో రూములు సరిపోక చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని అన్నారు. నిజామాబాద్ బస్టాండ్ రెనోవేషన్ వర్క్ అండ్ అప్గ్రేడేషన్ కు కూడా నిధులు ఇవ్వవలసిందిగా సంబంధిత మంత్రిని కోరారు. పరిపాలనలో అంటే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో, కాంగ్రెస్ 1.5 సంవత్సరాల పరిపాలనలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి అటు డబుల్ బెడ్రూమ్ కానీ, ఇటు ఇందిరమ్మ ఇల్లు కానీ ఒకటి కూడా రాలేదు అధ్యక్ష. సుమారు 55,000 అప్లికేషన్లు వచ్చినాయి అప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసము. 396 ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 1 సంవత్సరం ముందు పూర్తి చేసుకొని అవి ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదో నాకు ఇంకా తెలియదు అధ్యక్ష. అదేవిధంగా 252 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 80% కంప్లీట్ చేసుకొని 20% కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి అధ్యక్ష. ఇది హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిజామాబాద్ కలెక్టరేట్లో వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే 396 ఇండ్లు 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేసి దసరాకు మేము లబ్ధిదారులకు అందిస్తామని చెప్పి దసరా వెళ్ళి 4 నెలలు అయింది అధ్యక్ష. 1,25,00,000 కాకుండా 4 కోట్ల ఫండ్ రిలీజ్ చేస్తే సుమారు 650 ఇండ్లు లబ్ధిదారులకు అందుతాయని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అర్బన్లో స్థలం ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పేదలకు, ఎందుకంటే కాస్ట్లీ ల్యాండ్స్ ఉంటాయి.
అక్కడ మీరు ఏదైతే మొదటి దఫా 3,500 ఇండ్లు ఇస్తానని చెప్పినరో అక్కడ మీ సర్వే ప్రకారము అక్కడ చేసే సర్వే ప్రకారం 2,650 మందికే జాగాలున్నాయి. మిగతా మీరు 850 ఇండ్లకు స్థలం చూపెట్టి మొదటి దఫా 3,500 ఇండ్లు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీలో 800 మహిళా స్టూడెంట్స్కు ఒకే హాస్టల్ ఉంది అధ్యక్ష. ఒక్కొక్క రూమ్లో 10-12 మంది ఉంటారు కనుక ఇంకొక హాస్టల్ నిర్మించడానికి మీరు ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కేవలం తెలంగాణ యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజు మీరు ప్రారంభించాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. జిల్లా పెద్ద కేంద్రంలో నిజామాబాద్ జిల్లా పెద్ద కేంద్రంలో బస్టాండ్ దారుణమైన పరిస్థితి ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సర్వే చేసి స్టేషన్ పక్కన ఉన్న ల్యాండ్ ఐడియల్గా ఉన్న R&B ల్యాండ్ని సెలెక్ట్ చేసిండ్రు. అది అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సరే అంటే అక్కడ కొత్త బస్టాండ్ నిర్మిస్తే ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది, అన్ని వసతులతోటి కూడా చేయగలుగుతారు. కనుక కొత్త బస్టాండ్ నిర్మాణం కోసము మీరు సర్వే చేసి నిర్మాణం చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. బీసీ వర్గీకరణ కోసం మోడీ ప్రభుత్వం వేసిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అసలు ఈ 42% అన్న లెక్కకు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. ఏ కారణం చేత 42% నిర్ణయానికి వచ్చారు, ఎందుకు చెప్పడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల పాటు కాలయాపన చేసి తమ పోరాటాలతో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ను నియమించిందన్నారు ఎమ్మెల్సీ కవిత. గారు అధ్యక్ష ఆనాడు సింపుల్ గా ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మళ్ళా 30 ఏండ్ల వరకు అధ్యక్ష బీసీల గురించి ఈ దేశంలో చర్చ రాలేదు అధ్యక్ష. ఆ కమిటీ కాలేల్కర్ కమిటీని పక్కన పడేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అధ్యక్ష. ఆ తర్వాత రెండో కమిషన్ వచ్చింది అధ్యక్ష. అది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష. కాంగ్రెస్ వాళ్ళు వేయలేదు. అది బీపీ మండల్ అధ్యక్ష. అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష. టాపికే బీసీల రిజర్వేషన్. అయితే బీపీ మండల్ కమిషన్ వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత ఏం జరిగింది, ఆ రిపోర్ట్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు 10 సంవత్సరాలు ఆ రిపోర్టు భద్రంగా బీరువాలో పెట్టిండ్రు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష. ఆ తర్వాత విపి సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విపి సింగ్ గారు 1990లో 1990లో వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి ఏం చేయలేదు అధ్యక్ష. 1990లో విపి సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి గంటన్నరసేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈ దేశం విచ్చిన ఉంది అధ్యక్ష, పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి, నేను చెప్తా కదా. ఈ దేశం విచ్ఛిన్నమైతుంది బీసీలకు ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే బీపీ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 1993లో ఈ పోరాటాల ఫలితంగా బీపీ మండల్ కమిషన్ కోసం హింస చెలరేగింది దేశవ్యాప్తంగా. అదంతా జరిగిపోయిన తర్వాత 27% జాబ్స్లలో రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష. కానీ 2006 వరకు కూడా అధ్యక్ష మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే 2008 వరకు కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. అంటే ఎయిమ్స్ కావచ్చు అధ్యక్ష, ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు, వీటికి వేట్లో కూడా 2008 దాకా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళా 2011లో సోనియా గాంధీ గారు అధ్యక్షులైన అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆనాడు కాస్ట్ సెన్సెస్ చేస్తామని చెప్పి 4,500 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిరు అధ్యక్ష. కాస్ట్ సెన్సెస్ చేసిండ్రు కానీ ఆ కాస్ట్ సెన్సెస్ డేటా ఇంతవరకు బయట పెట్టలేదు అధ్యక్ష. 4,500 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి. కాస్ట్ సెన్సెస్ డేటా బయట పెట్టలేదు. ఆనాడు పార్లమెంట్ మెంబర్గా ఉన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు, సోనియా మేడం మాట్లాడలేదు. దాని మొత్తం కూడా కంప్లీట్ గా డీఫ్రీజర్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి పథకం క్రింద తులం బంగారం, ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మాట తప్పిందని మండలి మీడియా పాయింట్ వద్ద కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం కాదని చెప్పడం తప్ప అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అన్ని వర్గాలను వంచినట్టు విద్యార్థులను మోసం చేశారన్నారు. స్టేషన్ గన్పూర్ సభలో మేమిచ్చిన హామీలు అమలు చేయలేమని చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. స్కూటీలను అందించాలని నిరసన తెలిపారు. మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ తీరుపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు, కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు. నిన్ననేమో తులం బంగారం ఇయ్యమని చెప్పినారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం. ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు. సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ ప్రియాంకాజీ. ప్రియాంకాజీ, ఇట్ ఈస్ బీన్ 15 months of your government. Where are the scooties for the young girls? This is a question today in the minds of every person, and they are also writing postcards to Priyankaji. So we demand that this scooty should be immediately delivered to the నగరంలో పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను, పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు బీజేపీ నగర వైస్ ప్రెసిడెంట్ శ్రీనాథ్. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి భయంకరమైన రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని గ్రహించి ముందస్తు చర్యలు చేపట్టారు. నగరంలోని 49 డివిజన్లో బీజేపీ పట్టణ శాఖ ఉపాధ్యక్షులు శ్రీనాథ్ నేతృత్వంలో దగ్గర ఉండి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. కసాబ్ గల్లీ, పూసల గల్లీ, అమర్పేట్ ప్రాంతంలో మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందిచే చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు వ్యర్థాలను చెత్తకుండి, చెత్త ట్రాక్టర్ కు అందించి సహకరించాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలను మినీ వర్కర్లుగా భావించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాగ్దానం చేసింది. ఈ వాగ్దానాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతో సమస్యల సాధన కోసం 45 గంటల పాటు ధర్నాలు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు పెద్ద ఎత్తున కదిలి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ముందస్తుగా మోహరించిన పోలీసులు అంగన్వాడీ టీచర్లను, ఆయాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. నిజామాబాద్ ఏసీపీ వెంకటరమణారెడ్డి నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి వెళ్లిన వారిని అడ్డుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం ధర్నా చౌక్ లో తమ సమస్యల పరిష్కారం కోసం నినాదించారు. మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉదయం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కలిసి సిఐటియు ఆధ్వర్యంలో కదం తొక్కారు. పోలీసులు అడ్డుకోవడంతో దీంతో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరచకపోవడం, న్యాయపరమైన సమస్యల సాధన కోసం కలెక్టరేట్ ముట్టడి చేపడితే పోలీసులు దౌర్జన్యంగా అక్రమ అరెస్టు చేయడాన్ని ఆమె ఖండించారు. బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు సరిపడా బడ్జెట్ కేటాయించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నన్నేసాబ్, నాగన్న, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం, నగర నాయకులు కె రాములు, అంగన్వాడీ జిల్లా నాయకులు స్వర్ణ దేవగంగు, చంద్రకళ, మంగాదేవి, శివరాజవ్వ, వాణి, జ్యోతి, జగదాంబ, కరుణ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్లకు అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది వెంటనే సరైనది కాదన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, నిధులను కేటాయించాలని కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నదే ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో పోలీసులు కావాలని దౌర్జన్యంగా అరెస్టు చేసి బెదిరింపులు చేస్తా ఉన్నారు. బెదిరింపులకు, టాటాకు, సబ్బులకు అంగన్వాడీ టీచర్లు, సిఐలు భయపడాలన్నదే చెప్పదలుచుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. 2014లోని ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఆమోదం తెలుపలేదని వివరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. మాదిగల సామాజిక ఆర్థిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా కేసీఆర్ వర్గీకరణ అంశానికి మొదటి నుండి సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుండి పుట్టిన పార్టీ కాబట్టి స్వయంగా కేసీఆర్ ఒక అస్తిత్వ ఉద్యమ నాయకుడిగా వర్గీకరణ అంశంలో మందకృష్ణ మాదిగతో పాటు అనేక ఇతర సంఘాలు, సంస్థలు, వ్యక్తులు, మేధావులు చేసిన పోరాటాన్ని, ఉద్యమాన్ని అర్థం చేసుకుని వారి కార్యాచరణకు ఎల్లప్పుడూ కేసీఆర్ అండగా నిలబడ్డారన్నారు. అధ్యక్ష, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు వారు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతున్నందున ఈ బిల్లుకు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఈ న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నది. మాదిగల సామాజిక ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఈ అంశానికి, ఈ వర్గీకరణ అంశానికి మొదటి నుంచి కూడా మద్దతుగానే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అధ్యక్ష. అట్లాగే కేసీఆర్ గారు ఒక అస్తిత్వ ఉద్యమ నాయకునిగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశంలో, ఈ అంశం కోసం పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, అట్లాగే ఇతర సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు, మేధావులు, వీళ్ళందరి యొక్క పోరాటాన్ని అర్థం చేసుకొని, ఆ ఉద్యమాన్ని అర్థం చేసుకొని వారి యొక్క కార్యాచరణకు ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు అండగా ఉంటున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మాదిగలను కేవలం ఒక ఓటు బ్యాంకుగా చూడకుండా ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఒకటే స్టాండ్ తీసుకున్నాం అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ జరగాలి. అది అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారంలో లేనప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు. గత 25 సంవత్సరాలుగా ఈ అంశం మీద ఒకటే స్టాండ్ తీసుకున్నాం అధ్యక్ష. తీసుకొని మా పార్టీ వైపు నుంచి మద్దతును కొనసాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఇంతకుముందు కూడా అధికారంలోకి వచ్చినాక కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 29 నవంబర్ 2014లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా ఈ సభ సాక్షి అధ్యక్ష. అంతేకాకుండా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి, స్వయంగా కేసీఆర్ గారు వెళ్ళి ఈ సభ చేసినటువంటి తీర్మానం యొక్క ప్రతిని
స్వయంగా ఆయనకు అందజేసి రాజ్యాంగ సవరణ చేయండి అని చెప్పి స్వయంగా వారు ఆ రోజు ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. అయినప్పటికీ ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం నాంచివేత ధోరణి నిరసనగా అనేక సార్లు పార్లమెంట్లో మా పార్టీ తరఫున మా ఎంపీలు పోరాటాలు చేసినారు, డిమాండ్ చేసినారు, రాజ్యాంగ సవరణ చేపట్టండి అని చెప్పి. అది కూడా సాక్ష్యమే అధ్యక్ష. అయితే తదనంతర పరిణామాల క్రమంగా ఈ అంశం సుప్రీంకోర్టులో కేసులో పడ్డది అధ్యక్ష. అప్పుడు కూడా ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ అయి సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్ని పెట్టి ఈ ఎస్సీ వర్గీకరణ అంశానికి అనుకూలంగా వాదనలు వినిపించిన సంగతి కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే చివరకు ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు వారు ఈ ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు ఆయా రాష్ట్రాలకే ఉన్నది, చేసుకోవచ్చు అని తీర్పు ఇస్తే వెంటనే ఆ తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. రాష్ట్ర వ్యాప్తంగా పసుపు పండించే రైతులు ఆర్థికంగా అధిక లాభాలను పొందే దిశగా ప్రణాళికాబద్ధంగా తగు చర్యలు చేపడుతూ శిక్షణ ఇస్తున్నామని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పసుపు ఎగుమతులు మరింతగా ముందుకు వెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోందని తెలిపారు. మార్కెట్లో పసుపు క్రయ విక్రయాలపై చర్చించారు. నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించి పసుపు కోసం కొనుగోలుదారు విక్రేత సమావేశాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పసుపు కోసం కొనుగోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీ హాజరై సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు రావడానికి ఎంపీ ధర్మపురి అరవింద్, ప్రధాని నరేంద్ర మోడీ కృషి మరువలేనిదన్నారు. పసుపు పంటకు ప్రపంచ దేశాల్లో సైతం ఎంతో ప్రాధాన్యత ఉందని, దీనికి గాను మన రాష్ట్రంలో పసుపు పంటకు అధిక ప్రాధాన్యతనిస్తూ పంట అధిక దిగుబడికి సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తూ కేంద్ర ప్రభుత్వం పలు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. గతంలో 2,50,000 ఎకరాల్లో పంట దిగుబడి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు రావడంతో 7 లక్షల ఎకరాల పంటను పండిస్తూ పంటపై రైతులు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారన్నారు. అలాగే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక యంత్రాలను అందిస్తూ పంట దిగుబడికి ప్రత్యేక ప్రాధాన్యం అలాగే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక యంత్రాలను అందిస్తూ పంట దిగుబడికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వివరించారు. తెలంగాణపై దృష్టి సారించి పసుపు కొనుగోలు అమ్మకందారులతో ఇలాంటి సమావేశాలను నిర్వహిస్తూ రైతులకు గిట్టుబాటు ధరతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు. లాభదాయక వంగడాలను శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా రూపొందించి రాష్ట్రంలో పసుపు పంట దిగుబడికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ రోజు జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్లో విత్ ద కొలాబరేషన్ ఆఫ్ స్పైసెస్ బోర్డ్ ఫ్రమ్ కాలికట్ వి హాడ్ కండక్టెడ్ బయర్ సెల్లర్ మీట్. మీ అందరికీ తెలిసినట్టు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల మనము బయర్ యాజ్ వెల్ అస్ మన ఫార్మర్స్ రైతులని ఎలా కల్పిద్దాం, మార్కెట్లో ఎట్లాంటి ప్రోడక్ట్స్ అమ్మితే బాగుంటుంది, ఎట్లాంటి టర్మరిక్ పండిస్తే మార్కెట్లో కొనుక్కుంటారు ఎక్స్పోర్టర్స్ అండ్ బయర్స్ అనే ప్రకారం ఆలోచించి బయర్ సెల్లర్ మీట్ ఉంటే ఒకరికొకరు అర్థం చేసుకోవచ్చు. దానికి తగినట్టు అగ్రిమెంట్లు వాళ్ళు ఫర్ లాంగ్ టర్మ్ దే విల్ గెట్ ఇన్ టు అగ్రిమెంట్ అండ్ దిస్ వే వీఆర్ ప్రమోటింగ్. అండ్ ఈరోజు మాత్రం కాకుండా ఇలాగే ఈ మార్చి నెలలో 4 చోట్ల మనం ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ఉన్నాము. దాంట్లో మనము రెసిడ్యూ ఫ్రీగా ఎలా టర్మరిక్ ప్రొడ్యూస్ చేయాలి, ఎట్లా పెస్ట్ కంట్రోల్ ఎలా చేయాలి, ఇట్లాంటివి సైంటిఫిక్గా అడ్వైస్ అండ్ ట్రైనింగ్ కూడా ఫార్మర్స్కి ఇస్తున్నాము. ఈరోజు ఇక్కడ దెన్ 23rd నాగ్పూర్లో, 24th చెన్నైలో యాజ్ వెల్ అస్ 26th షిలాంగ్లో స్పైసెస్ యాజ్ వెల్ అస్ టర్మరిక్ బోర్డ్ ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం ఈ నెలలో. ఇవి కాకుండా నెక్స్ట్ మంత్ నుంచి కూడా మనకి ఇట్లాంటి ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎగ్జిబిషన్స్ అండ్ ఈవెంట్స్ వేర్ ఎక్స్పోజర్ టు అవర్ టర్మరిక్ ప్రోడక్ట్ ఒక గ్లోబల్ లెవెల్లో ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నాం. ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా కొంచెం ఆ ప్లాన్స్ అనేది మనకి కాంక్రీట్గా తెలియనికి వస్తుంది. ఇది రైతులకు ఉపయోగం లేక కాదండి, ఏది ఉన్నా కానీ అగ్రికల్చర్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్, మీ అందరికి తెలిసిందే. సో సీడ్స్ కానీ పండించడం కానీ బోర్డ్ పరివిలో లేదు.
కాకపోతే స్టేట్ అండ్ సెంటర్ మనం కలిసి పనిచేస్తాం. టర్మరిక్ బోర్డ్ వాట్ ఈస్ అవర్ మ్యాండేట్ అని మీరు అడిగారంటే పోస్ట్ హార్వెస్ట్ ఒక క్రాప్ పండించినాక టర్మరిక్ క్రాప్ని ఎలా మనం దాన్ని డ్రైయింగ్ చేయడం కానీ బాయిలింగ్ చేయడం కానీ ఈ మెథడ్స్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా మార్కెట్కి తగినట్టు మన వెరైటీని మనము బెటర్ చేసుకోవచ్చు, ఒక మిడిల్ మ్యాన్ లేకుంటే ఎట్లా మనం వీ కెన్ కనెక్ట్ డైరెక్ట్లీ విత్ ఎన్ ఎక్స్పోర్టర్. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ, కల్నరీ, న్యూట్రాసూటికల్ వీళ్ళందరిది ప్రతి ఒక్కరిది రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది. మనం జస్ట్ పండించి క్వింటల్ లెక్కల ఇప్పుడు అమ్ముతున్నాం, అందువల్ల మనకి ప్రైస్ అనేది ఒక మామూలుగా వెళ్తుంది. అదే కాకుండా స్పెసిఫిక్గా మనకి ఇట్లాగే కావాలి, నా ఇండస్ట్రీకి ఇలాగే కావాలి అని, నాకు ఇంత కర్కమైన కంటెంట్ కావాలి అని ఆ రీసెర్చ్ చేసి ఆ ఇన్పుట్ మనకు వచ్చే కొద్దీ ఫార్మర్స్కి ఆటోమేటిక్గా ఓవర్ ఇన్ లాంగ్ టర్మ్ when the market is better, obviously the farmer will get a better price in long term. But the minimum support price is not the mandate of the board, so central government has not given us that kind of powers. However, agriculture ministry ki unna powers maadi anni kalipi cheste end to end, I think the turmeric production and price etc all the elements can be improved. మీరు అన్నట్టు ఇది ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. మనం అగైన్ అండ్ అగైన్ ఆర్మూర్ వెరైటీ కానీ రెడ్ గుంటూరే ఇక్కడ మనం నిజామాబాద్ మార్కెట్లో అత్యధికంగా గత సంవత్సరం ఈ టైం లోపల 16-17 వేలు వచ్చే టర్మరిక్ ఈరోజు మనకు 50 వేలు వస్తుంది. అంటే అత్యధికంగా దిగుబడి కూడా వస్తున్నది. అది కాకుండా ఇంకా మంచి వంగవడాలు మీరు రాష్ట్రంలో ఇప్పుడు 26 రాష్ట్రాల్లో పసుపు పండిస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా కొంచెము ఇప్పుడు సాంగ్లీలో ఉన్నది, తర్వాత ఈరోడ్లో ఉంది. అటువంటి వెరైటీ కూడా తీసుకొచ్చి మన రైతు సోదరులని మనకు మోటివేట్ చేసి వాళ్ళని కూడా ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి మీకు మనం చేస్తూ ఉన్నాను. త్వరలో ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు మానసికంగా సంసిద్ధులు అవ్వాలని మోటివేషనల్ స్పీకర్ నర్రా రామారావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆయన మోటివేషనల్ తరగతులు నిర్వహించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత నర్రా రామారావు మోటివేషనల్ తరగతులు నిర్వహించారు. రానున్న 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు తీసుకోవాల్సిన మెళకువలను సూచించారు. విద్యార్థులు స్ట్రెస్ కు లోను కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మన పాఠశాలలో మెంటరింగ్ ప్రోగ్రాము సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పిలిచి 10వ తరగతి విద్యార్థులకి మోటివేషన్ క్లాస్ నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు శ్రీ నర్రా రామారావు గారు రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు మన పాఠశాలకు వచ్చి విద్యార్థులకు 10వ తరగతి పరీక్షల గురించి అవగాహన కల్పించడం, వాళ్ళలో ఉన్న భయాలని అపోహలని తీసివేసి పరీక్షలు ఏ విధంగా రాయాలో ఆ విషయాలన్నీ కూడా అవగాహన కల్పించడం, పాస్ కావడానికి మళ్ళా 10/10 మార్కులు తీసుకురావడానికి అనేక అద్భుతమైన సూచనలను సలహాలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క అమూల్యమైన సందేశంతో సూచనలు సలహాలతోటి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. విద్యార్థులందరూ కూడా ధైర్యంగా పూర్తి పర్ఫెక్ట్గా పరీక్షలు రాయటానికి సంసిద్ధులు అవుతున్నారు. అదేవిధంగా మన జాన్కంపేట పాఠశాలలో దాదాపు 40 మంది విద్యార్థులు 10వ తరగతికి అపియర్గా వస్తున్నాయి. మనకి ప్రభుత్వ ఆదేశానుసారము స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరిగింది. మరియు గ్రాండ్ టెస్టులు, ప్రీ ఫైనల్ టెస్టులు 4 టెస్టులు ఈ నెల నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే విద్యార్థులకి అల్పాహారం కూడా సాయంత్రము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఉపాధ్యాయుల పరంగా, పాఠశాల పరంగా, యాజమాన్య పరంగా తల్లిదండ్రులందరం కూడా కలిసి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఈ పాఠశాలకి, ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి అన్ని విధాల వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన జరిపారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఆరా తీశారు. మొత్తం 125 మందికి మంజూరు కాగా వారిలో 25 మంది ఇళ్ల నిర్మాణాలను చేపట్టారని అధికారులు తెలిపారు.
మిగతా లబ్ధిదారులు కూడా సత్వరమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని లబ్ధిదారులు గుర్తిస్తూ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులు అందరూ సకాలంలో నిర్మాణ పనులు చేపట్టి ఇళ్లను నిర్మించుకునేలా తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ ఎడపల్లిలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. కొత్త బియ్యం కావడం వల్ల వండిన అన్నం మెత్తగా అవుతోందని నిర్వాహకులు తెలుపగా నాణ్యమైన బియ్యం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కాగా విద్యార్థినులకు మాంసాహారంతో కూడిన భోజనం అందించాల్సినప్పుడు చికెన్ కు బదులుగా మటన్ పెడుతున్నామని ప్రిన్సిపాల్ గంగాశంకర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరు మార్పు వైశ్య జాతికి అవమానమని ఇందూరు ఆర్యవైశ్యులు ముక్త కంఠంతో నిరసన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు. పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరు మార్పుపై ఇందూరులో భగ్గుమన్నారు ఆర్యవైశ్యులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ నుంచి ఆర్యవైశ్యులు భారీ సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ అయిన పొట్టి శ్రీరాములు పేరు మార్పును వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆర్యవైశ్యుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పేరు మార్పుపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తరఫున రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు చేంజ్ చేస్తున్నందుకు నిరసనగా ఇందూర్, నిజామాబాద్ ఆర్యవైశ్యుల తరఫున దిష్టిబొమ్మ రేవంత్ రెడ్డి దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికన్నా ఆర్యవైశ్యుల ఓట్లు అవసరం లేదా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు గమనించి పేరుని విరమించుకోవాలని కోరుతూ ఇప్పుడు దిష్టిబొమ్మ దగ్నం చేశాము. తర్వాత ఇంకో ముందు కూడా ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయని గమనించుకోవాలని కోరుతూ వాసవి మాతాకి. దుర్భాగ్యమైన పరిస్థితి ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. ఇది ఈ ప్రభుత్వం గమనించాలి. వైశ్యులంటే వారు సంపాదించుకొని వారి సంపాదనలో 10 మందికి సంపాదనని వాళ్ళందరికీ కూడా పంచుతూ ఈ సొసైటీకి డెవలప్మెంట్ కోసం కానీ ఇంకో దాని కోసం కానీ ముందుకొచ్చేటువంటి వైశ్యులు, అలాంటి వైశ్యులు ఈరోజు రోడ్డు ఎక్కారు అంటే దానికి కారణం ఈ ప్రభుత్వం. పొట్టి శ్రీరాములు గారు మా ఆర్యవైశ్యుల యొక్క ఆరాధ్య నేత. ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అప్పుడు మద్రాసులో ఉన్నటువంటి మన ఏపీ తెలంగాణ కలిసి ఉన్నటువంటి మద్రాసులో 58 రోజుల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఘంటసాల గారు పాట పాడుతూ, చనిపోయినా కానీ ఎవరు రాలేదు ఆయన దగ్గరికి, ఘంటసాల గారు పాట పాడుతూ అక్కడ టంగుటూరి ప్రకాశం గారు ఆ శవాన్ని బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ 10 మందికి ఇలాంటి న్యూస్ జరిగిందని చెప్పినప్పుడు 10 మంది కాస్త 100 మంది, 100 మంది కాస్త 1000 మంది, 1,00,000 మంది జమై తర్వాత పార్లమెంట్లో ఇమీడియట్గా బిల్ పాస్ అయ్యి జిల్లాకు మంజూరైన జవహర్ నవోదయ పాఠశాలపై రాజకీయం ముదురుతోంది. స్థల సేకరణలో రూరల్ ఎమ్మెల్యే విఫలమయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది. రూరల్ ఎమ్మెల్యే అసమర్థత అని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ విమర్శిస్తే గురువుకే పంగనామాలు పెట్టిన ఘనత నీదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా బీజేపీ అధ్యక్షుని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాగా మంగళవారం తాజాగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ అసెంబ్లీ కన్వీనర్ అనంత పద్మారెడ్డి కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. రూరల్ కు మంజూరైన నవోదయ పాఠశాల కోసం స్థల సేకరణ కోసం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో ఎంపీ అరవింద్ ఫోన్ చేసి మాట్లాడిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులను విమర్శించిన కాంగ్రెస్ నాయకుల జాతకాలను బయటపెడితే ఎలా ఉంటుందో ఆలోచన చేయాలని హితవు పలికారు. ఇచ్చిన హామీలను అమలుపరచకుండా అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్న వారిపై విమర్శలు చేయడం తగదన్నారు. ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో ఆర్ఓబీల నిర్మాణం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో రూరల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భూమిని షుగర్ ఫ్యాక్టరీ 7 ఎకరాలు కలిపితే రిజెక్ట్ అయింది. అది ఎందుకైందని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము, సురేష్ గారిని అడుగుతాము. మేము పంపినా మంచి ల్యాండ్ది దానికి ప్రపోజల్ చేయాలి, కానీ నువ్వు అనవసరంగా ఇచ్చిందని క్యాన్సిల్ చేసారు. కాబట్టి మీకు ఎంత అసమర్థతో తెలుసుకోండి. మళ్ళీ మనం 37 గారు మాట్లాడుతున్నారు, మేమే చేసినట్టు కనీసం సిగ్గులు
వాళ్ళు ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఇస్తే ఇక్కడనే పోయి ఎంపీ గారు వీళ్ళు తీసుకొస్తే వచ్చినాయి కానీ కాంగ్రెస్ అని చెప్తే రాలేదు. అది తెలుసుకొని మాట్లాడాలి. మళ్ళీ ఒకటి డెవలప్మెంట్స్ విమానాశ్రయం ఉంది, జగన్పల్లి ల్యాండ్ ఉంది, అంతా ఇక్కడికి గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ సెంట్రల్ సాంక్షన్ సిద్ధం ఉన్నారు. అది తెలుసుకోండి. మీరు దాన్ని పంపడం లేదు, అది రాలేదు పోలేని మాట కాదు. మళ్ళీ ఇప్పుడు ప్రతి తండకు ఒక ₹1 కోటి ప్రపోజల్ పంపండి. మా దినేష్ గారు మరియు మా ఎంపీ అరవింద్ గారు కూడా సాంక్షన్ ఇప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి విషయాలు చెప్తే మీరు డెవలప్మెంట్ కానీ పిచ్చి అర్థమైన స్కీములు కాదు. మనం ముఖ్యంగా శేఖర్ కూడా చెప్తున్నాం. శేఖర్ కూడా ఎవరు గవర్నమెంట్ లైసెన్స్ రద్దు చేయించి కళ్ళు దిగుతున్న వ్యక్తి. ఆయన రాజకీయాలు చెప్పి మాట్లాడే అర్హతనే లేదు. ఆ వ్యక్తి చెప్తే ఎవరు నమ్ముతారు? లైసెన్స్ రద్దు చేసి రోడ్డు వేసే కుటుంబాలను తెచ్చిన అతను శేఖర్ కూడా ఆయన మాట్లాడే హక్కుందా? అదే చెప్తున్నా. అమృతపూర్ గంగ గారు చెప్తున్నాను. ఆయన ఎన్ని అసెంబ్లీ కబ్జా చేసిందో అమృతపూర్ గంగ గారు చెప్పారు. దినేష్ అని ఒక కబ్జా చేసి రుజువు చేయమని ఆయనే మేము రుజువు చేసి చూపిస్తాం. అది తెలుసుకొని మాట్లాడే ముందు అది డెవలప్మెంట్ అంటారు. ఇలా చెప్పారు పోయినసారి సంక్రాంతికి పెన్షన్ డబ్బులు చేస్తామని 2000 ఇచ్చేది 4000. పోయిన సంక్రాంతి ఇప్పుడు పోయింది, కామన్ పండుగ పోయింది, ఇప్పుడు ఉగాది వస్తుంది. మరి ఇంతవరకు ఏమైనా వేసినా ఏం లేదు. 2000 మహిళలకు ఇస్తారు, అది లేదు. రేషన్ కార్డు చెప్పి రేషన్ కార్డు లేదు. 2014 నుంచి బీడీ కార్మికులు రూరల్ జక్రాన్పల్లి మండలం కలిగోటి గ్రామంలో ల్యాండ్ సర్వే చేయించి కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులతో ప్రపోజల్ పంపించడం జరిగింది. నిజామాబాద్ రూరల్ జక్రాన్పల్లి మండలంలో పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే అటు బాన్స్వాడ మన బాల్కొండ నుంచి ఆదిలాబాద్ నుంచి చుట్టుపక్కల అన్ని పరిసరాలకు సెంటర్లో ఉంటుంది, హైవే రోడ్ ఉంది, రవాణా సౌకర్యం ఉంటుందనే ఉద్దేశంతో అరవిందన్న గారు భూపతి రెడ్డి గారికి ఫోన్ చేయకుండా కాదు ఒక ఎంపీగా ఉండి ఆయన ఉద్దేశం ఏంది, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ఏకైక లక్ష్యం అరవిందన్న. ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే ఫోన్ చేసి రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఇట్లా ప్రపోజల్ పంపించినాం అని చెప్తే ఓకే అని చెప్పిన ఎమ్మెల్యే. తర్వాత ఆ ఫైల్ ఢిల్లీకి పోయినా కూడా బోధన్కు మార్పిడి అయింది అని అంటే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఉన్నట్ట, పని చేస్తున్నట్ట, చేతనైన ఎమ్మెల్యేనా చేతగాని ఎమ్మెల్యేనా అని మేము అడుగుతున్నాం. దాని గురించే మాట్లాడుతున్నాం. నవోదయ పాఠశాల గురించి మాట్లాడి బోధన ఎందుకు పోయింది అని మా జిల్లా అధ్యక్షుడు, మా బీజేపీ నాయకులు అందరూ గత వారం నుంచి మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దినేష్ అన్న పైన అరవింద్ అన్న పైన పోతూ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అరవింద్ అన్న గారి గురించి చెప్తే 10 ఏళ్ళు మీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మదియాస్కి 2 సార్లు ఎంపీ ఉండే, ఎక్కడ కూడా నిజామాబాద్లో ఏ బ్రిడ్జి కానీ ఫ్లైఓవర్ కానీ జరగలే. తర్వాత ఎంపీ కవితక్క 5 సంవత్సరాలు ఉండే, ఎక్కడ కూడా రాలేదు. ఎందుకు కాలేదు? మరి వాళ్ళు కూడా ఎంపీలు చేసిరు కదా, దగ్గర 15 ఏళ్ళు ఎంపీలు చేసిరు కదా. మరి ఇప్పుడు వరంగల్ డిక్లరేషన్ లో పసుపు ధర క్వింటాల్కు 12,000 రూపాయలు తగ్గితే బోనస్ పేరిట భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. పసుపుకు ఎంఎస్పీ ధర నిర్ణయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్లో పసుపు ధర నిలకడగా ఎందుకు ఉండడం లేదనే అంశంపై మార్కెట్ కమిటీ చైర్మన్ ఛాంబర్లో జాయింట్ సమావేశం జరిగింది. మార్కెట్ కమిటీ అధికారులు, జాయింట్ కలెక్టర్, జాయింట్ డైరెక్టర్, కొనుగోలుదారులు, కమిషన్ వ్యాపారుల సంఘాల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి దేవరాం, రైతు జేఏసీ నాయకులు మందని గంగారాం, సూరి, బిర్యాల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యాపార సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ అంతర్జాతీయంగా డిమాండ్ సప్లై ధర నిర్ణయించబడుతోందని, తాము ధర తగ్గించడం గాని ఎక్కించడం గాని తమ చేతుల్లో లేదని తమ వాదనలను వినిపించారు. అంతేకాకుండా కృత్రిమంగా ధర తగ్గించట్లేదని, రైతులు తెచ్చే పసుపు తేమ శాతం ఎక్కువ ఉండడంతో ధర తగ్గుతోందని పేర్కోగా ఈ వాదనలను రైతు సంఘం నాయకులు తిప్పుకొట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ ధరలకు, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ధరలకు ఎలాంటి పొంతన లేదని, సాంఘై మార్కెట్ లో ధర ఎక్కువ ఉంటుందని, నిజామాబాద్ మార్కెట్ లో ధర తక్కువ ఉంటుందని స్పష్టంగా ఉందని చెప్పారు. మొత్తం మార్కెట్లో 32,000 బస్తాలు ఉంటే 350 బస్తాలకు మాత్రమే 10,000 నుంచి 11,000 రూపాయలు ధర పలికితే పత్రికలు మిగతా వాటికి 6,000 నుంచి 8,000 రూపాయలు వస్తుంది. పత్రికలో శీర్షికలు ఏ రావాలి రేటు? 350 బస్తాలది రేటు రావాలా,
లేకపోతే 8,000 ఏదైతే 30,000 చిల్లర ఏదైతే వచ్చిందో ఆ రేట్ రావాలా. కానీ తక్కువ రేట్ రాదు సార్. 350 బస్తాలకు వచ్చిన రేటే పలుకుతుంది అనేసరికి రేపు ఎల్లుండ తీసుకపోదాం అనుకున్న రైతు మళ్ళీ మార్కెట్ తీసుకొచ్చేస్తారు. ఉన్న వాస్తవం సార్, మీరు ధరలు చూడండి, బస్తాల ధరలు మీరు మన దగ్గర పట్టిక ఉంటుంది సార్. 30,000 వచ్చిన రోజు 300 బస్తాలకు మాత్రమే 11,000 నుంచి 12,000 పట్టింది. మరి ఇది ఏంటి సార్? ఇది ఒకటి. రెండవది పచ్చి పసుపు. అవును సార్, రైతుల్ని అవగాహన చేయడం వల్ల పోయినసారి 25-30% ఉంటే ఈసారి 10%కి వచ్చింది. 10% అవగాహన చేయడం జరిగింది సార్. మా రైతు సంఘాల తరఫున, ఇటు ప్రభుత్వం మార్కెట్ కమిటీ తరఫున ఏదైతే అవగాహన చేయడం వల్ల రైతులు కూడా పచ్చి పసుపు తీసుకపోవద్దు అని చెప్పేసి తీసుకొచ్చారు సార్. మరి తీసుకొచ్చిన తర్వాత ఒక 5-10% పసుపు పచ్చి దాన్ని చూపించి మొత్తం పచ్చి పసుపు వచ్చింది, మొత్తం పసుపు వచ్చింది అని చెప్పేసి జనరలైజ్ చేసి మాట్లాడడం అనేది ఇక్కడ సమంజసమైన పద్ధతి కాదేమో సార్. మేము స్వయంగా సార్, మేము మంత్రి సొసైటీ ప్రెసిడెంట్ గారు, లింగారెడ్డి గారు, దేవరం గారు, మేము ఒక 50 మందిని పచ్చి పసుపు అని చెప్పేసి అంటే సార్, పసుపు తీసి ఇట్లా పోసిన కుప్ప మీద చప్పుడు వచ్చింది సార్. చప్పుడు వచ్చింది, ఇట్లా లేపి ఇట్లా పోసినాం. మన రాయి కదా, మన రోడ్డు మీద పడితే సౌండ్ వస్తుంది, పచ్చి పసుపు వస్తే సౌండ్ వస్తుందా సార్? అట్లా మేము 50 కుప్పలు చూసాం సార్. 50 కుప్పలు మాకు పచ్చి పసుపు కనబడలేదు సార్. ఎందుకు కనబడలేదంటే అప్పటికి 2-3 రోజులు మార్కెట్ కొనుగోలు బంద్ అయింది కాబట్టి, మార్కెట్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఎండకు ఎండిపోయింది. ఒకళ్ళు అరా తెస్తే ఎండిపోయింది. అది డైరెక్టర్ గారు మీరు కూడా ఆలోచించండి. సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నిరావధిక నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్ష శిబిరానికి దర్పల్లి ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ నక్క రాజేందర్ పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం శ్రీకొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్ష శిబిరానికి ఎంఆర్పీఎస్ దర్పల్లి ఇన్ఛార్జ్ నక్క రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు 9% కాకుండా 11% రిజర్వేషన్ ప్రకటించాలని, మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు దీపక్, విలాస్, నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఏబిసిడి వర్గీకరణ కోసం రిలే నిరాదీక్షలు చేయడం జరుగుతుంది. ముఠా దీపక్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. ఇది మా డిమాండ్ ఏంటంటే, మాకు రావాల్సిన 11% రాకుండా 9% చేసినారు, దాన్ని 11 చేయాలి. దానిలో భాగంగా ఏబిసిడి వర్గీకరణ చేయమంటే ఏబిసిలుగా చేసినారు, దాన్ని ఏబిసిడీలుగా చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుత ఉన్న మంత్రివర్గంలో మా మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలనే డిమాండ్తో మేము గత వారం రోజుల నుంచి ఇక్కడ రిలే నిరాదీక్షలు చేయడం జరుగుతుంది. మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఇవన్నీ ఈ ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మరియు అందులో భాగంగానే ఈ జరుగుతున్న ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో, గతంలో రాసిన ఎగ్జామ్స్, దాని రిజల్ట్ వర్గీకరణ చేసిన తర్వాతనే చేస్తామన్న ఈ ముఖ్యమంత్రి గారు అది మా వర్గీకరణ జరగక ముందే రిజల్ట్లు ఇస్తున్నారు. అలా కాకుండా ప్రస్తుతం ఇంకా ఉన్నాయి నిలిపేసి ఈ వర్గీకరణ జరిగిన తర్వాతనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా. నవీపేట్ మేకల సంతకు రికార్డు స్థాయి వేలంపాట పలికింది. మేకల సంతకు 61 లక్షలు, కూరగాయల సంతకు 14 లక్షలు వేలంపాటలో దక్కించుకున్నారు వ్యాపారులు. నవీపేట్ మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే మేకల సంత, శుక్రవారం నిర్వహించే కూరగాయల సంతలకు ఎంపీడీఓ నాగనాథ్, ఎంపీ రామకృష్ణతో కలిసి పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ వేలంపాట నిర్వహించారు. మేకల సంతకు మొత్తం 105 మంది ఒక్కొక్కరు 1,00,000 చొప్పున డిపాజిట్లు చెల్లించి వేలంపాటలో పాల్గొనగా, రసవత్తరంగా సాగిన వేలంపాట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 61,31,100 రూపాయలకు రియాజ్ అహ్మద్ దక్కించుకున్నారు. అనంతరం కూరగాయల సంత వేలంపాటకు 17 మంది ఒక్కొక్కరు 1,00,000 డిపాజిట్లు చెల్లించి వేలంపాటలో పాల్గొనగా 14,01,000 రూపాయలకు డాంగి సతీష్ దక్కించుకున్నారు. సులభ్ కాంప్లెక్స్ కి ప్రభుత్వం నిర్ణయించిన ధర రాకపోవడంతో వేలంపాటను అధికారులు వాయిదా వేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మేకల, కూరగాయల సంతలపై 29 లక్షలు అదనంగా ఆదాయం పంచాయతీకి పెరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ మాట్లాడుతూ గతంలో కంటే అత్యధిక ధరలకు మేకల, కూరగాయల సంతలు వేలంపాటలో దక్కించుకున్నారని అన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత ధరలను మాత్రమే మార్కెట్లో వసూలు చేయాలని అన్నారు. మరోవైపు ఏటా 4 సార్లు వాయిదాలు పడుతూ వస్తున్న సంతల వేలంపాట అధికారుల పకడ్బందీ వ్యూహంతో ఒకే రోజు పూర్తి చేశారు. ఎస్ఐ వినయ్ తన సిబ్బందితో కలిసి ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. అయితే మేకల సంత నిర్వహిస్తున్న ప్రదేశాన్ని మండల కేంద్రం నుండి ఇతర ప్రదేశానికి తరలించాలని గ్రామస్తులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ఎంపీడీఓ నాగనాథ్ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామ పంచాయతీ మేకల సంత, వారం సంత మరియు సులభ్ కాంప్లెక్స్కు టెండర్ నిర్వహించడం జరిగింది. ఇందులో మేకల సంతకు 105 మంది బ్యాలెన్స్ అంటే డిపాజిట్ చేయగా ఇది 61,31,000కు రియాజ్ అహ్మద్కు అత్యధికంగా ఆయన పలకడం వల్ల ఆయనకు అప్సెట్ ప్రైస్ కంటే ఎక్కువ రావడం వల్ల ఆయనకు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఇది 40,50,000కు పోయింది. అదే వారం సంత, డైలీ వారి సంత మొత్తం 17 మంది డిపాజిట్ చెల్లించగా 14,01,000కి పోవడం, అది అప్సెట్ ప్రైస్ కంటే ఎక్కువ రావడం వల్ల సతీష్ అనే టెండర్కి పోవడం జరిగింది. మరియు గత సంవత్సరం ఇది 5 లక్షలకు ఆగిపోయింది. సులభ్ కాంప్లెక్స్ 3 డిపాజిట్ చెల్లించగా 42,000కు ప్రశాంత్కి అత్యధికంగా అయిన పలికిండు. అప్సెట్ ప్రైస్ రానందున అది ఇంకా తిరిగి నిర్వహించడం జరుగుతుంది. అది గత సంవత్సరం 1,40,000కు పోవడం. ఎడపల్లి మండల కేంద్రంలో గల రేణుకాయలమ్మ మార్ పండగ మహోత్సవాలు ఘనంగా కొనసాగాయి. గత 2 రోజులుగా కొనసాగిన పండగ వేడుకలు నేటితో ముగిసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల రేణుకాయలమ్మ మాత ఆలయంలో మార్ పండగ వేడుకల్లో భాగంగా మంగళవారం రేణుకాయలమ్మ మాత కళ్యాణాన్ని నిర్వహించారు. కన్నుల పండగగా కొనసాగిన ఎల్లమ్మ కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు గాను పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. అనంతరం నాగవెల్లి కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు డల్లా సురేష్ మాట్లాడుతూ ఆదివారం మొదలైన రేణుకాయలమ్మ పండగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పాటుపడ్డ ఎడపల్లి మండల కౌండిన్య గౌడ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఎడపల్లి గ్రామంలో గత 3 రోజులుగా కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ మాత యొక్క మార పండుగ ఉత్సవాలు 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు మరి ఇక్కడ ఎల్లమ్మ మందిరం వద్ద మరి ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరిగి నాగవల్లి కార్యక్రమం జరిగి తదనంతరం మరి ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే సమయంలో ఈ యొక్క ఎల్లమ్మ తల్లికి అనుసంధానంగా మరి మాతంగి మాత పూజా కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మేమందరం కూడా ఎడపల్లి గ్రామ ప్రజలు కూడా ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం నిండుగా ఉండాలని, ఈ ఎడపల్లి గ్రామ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క పండుగను పెద్ద ఎత్తున జరిపినటువంటి ముందుండి ఆర్గనైజ్ చేసినటువంటి కౌండిన్య గౌడ సంఘం సభ్యులకు, అధ్యక్ష కార్యదర్శుల వారందరూ కూడా మా యొక్క ఎంఆర్పీఎస్ తరఫున, మాజీ దండోర తరఫున పేరు పేరున వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాదిగల యొక్క అపురూపమైనటువంటి దైవం మరి మాతంగి మాత యొక్క పైసా కూడబెట్టి స్వంతింటి కోసం స్థలం కొంటే దానిపై కబ్జా రాయుళ్ల కన్ను పడింది. లేఅవుట్ అనుమతులు ఉన్నాయని కొనుగోలు చేస్తే వీటిని కబ్జా చేసి విక్రయాలు చేస్తున్నారని బాధితులు వాపోయారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో గతంలో ఉపాధ్యాయులు రూపాయి కూడగట్టుకుని డబ్బులు జమ చేసి లేఅవుట్ ఉన్నటువంటి భూమిలో ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్లను కొందరు కబ్జా చేసి విక్రయించారని తెలిపారు. కబ్జాదారులు లేఅవుట్ నెంబర్ 388/83లోని 74, 89 ఫ్లాట్లు కబ్జా చేసిన విషయాన్ని గత సంవత్సరం అక్రమానికి గురవుతున్నాయని మున్సిపాలిటీ కమిషనర్ కు తెలిపినా స్పందించలేదని పేర్కొన్నారు. ఈ సంవత్సరం మరోసారి కమిషనర్ కి కబ్జా అయిన ఫ్లాట్లను కాపాడాలని వినతి పత్రం స్పందించకపోవడంతో బాధితులు ఎంపీ, ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలను కలిసి శాంతియుతంగా అర్జీలు పెట్టుకుని న్యాయం చేయమని కోరినా న్యాయం చేయకపోవడంతో టీచర్స్ కాలనీలోని వారి ఫ్లాట్ నందు టెంట్ వేసి నిరసన తెలిపారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. న్యాయం చేసే వరకు ఈ నిరసన విరమించేది లేదని తెలిపారు. గౌరవ ఎంపీ అరవింద్ గారు, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మా ప్రతినిధులు ఉన్నప్పటికీ మేము మా సమస్య వారితో తెలియజేయకుండా ఒక న్యాయవాదిగా నేను లీగల్గా చట్టబద్ధంగా వెళ్ళాలని ఆలోచనతో 11/3/2024 నాడు గత సంవత్సరము
కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా భూములు కబ్జాకు గురవుతున్నాయి, దయచేసి కాపాడండి అని చెప్పేసి వారు నిర్లక్ష్యం వహించడం కారణంగా ఈరోజు 74 మరియు 89 అనే ప్లాటు కబ్జాకు గురైనది. 74+89 ప్లాట్లకు సంబంధించినటువంటి ఈ 89వ ప్లాట్లో, అదేవిధంగా 89వ ప్లాట్లో ఆల్రెడీ మేము ఒక బోర్డు పెట్టి మా అమ్మ యొక్క పేరు మీద ఉంది కాబట్టి అమ్మను కూడా అక్కడ నిలబెట్టి ఫోటోలు కూడా తీయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి ఈ 74వ ప్లాట్లో కూడా మేము బండలు పాతడం జరిగింది. వాటిని కులగొట్టి వేరే వాళ్ళు కబ్జాకు పాల్పడడం జరిగింది అక్రమంగా. ఈ విషయాన్ని మళ్ళీ మేము 3/3/2025 ఈ సంవత్సరం మరోసారి మున్సిపాలిటీకి మనం తెలియజేయడం జరిగింది. ఈరోజు మాకు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ మేము అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా, వాళ్ళను కూలగొట్టేయకుండా మేము లీగల్గానే మున్సిపాలిటీ అధికారులకు, ఎంఆర్ఓకు, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. మరి మా యొక్క ఎమ్మెల్యే, మా యొక్క ఎంపీ, మా యొక్క ఎమ్మెల్సీలు ఈ విషయంలో పట్టించుకొని వాళ్ళు ఇక్కడికి ఈ టెంట్ కిందకు వచ్చి మీతో మాట్లాడకముందే మీరే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసే వరకు ఇక్కడ నుంచి మేము కదలమని చెప్తున్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క లేఅవుట్ విషయంలో మేము అధికారాన్ని దుర్వినియోగం చేసి మేము లేఅవుట్ తీసుకోలేదు. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మేము అప్లై చేసి దీనికి 2,430 రూపాయలు కట్టి ఈ ప్రభుత్వం నుండి మేము ఈ యొక్క లేఅవుట్ను తీసుకోవడం జరిగింది. ఇదే లేఅవుట్లో మా యొక్క నాన్నగారి యొక్క, అమ్మగారి యొక్క ప్లాట్లు 74 మరి 89 ఇక్కడ ఉన్నాయి. వీటిని కాపాడమని, రక్షించమని మేము ప్రభుత్వాన్ని, అదేవిధంగా అధికారులకు విన్నవించుకుంటున్నాం. లేనట్లయితే మా ఎంపీ గారి, మరి ఎమ్మెల్యే గారి, అదేవిధంగా మా ఎమ్మెల్సీల యొక్క సూచన మేరకు మేము ఏం చేయాలో అది ముందు చేయబోతున్నాం. మరి అలాంటి అవకాశం మనం ఇవ్వకుండా ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. పాలకవర్గం పలు అంశాలపై చర్చించారు. ఆదాయ మార్గాల కోసం మడిగిల నిర్మాణం చేపట్టి అద్దెకి ఇవ్వాలని నిర్ణయించారు. ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గ కమిటీ 2వ సర్వసభ్య సమావేశం మంగళవారం చైర్మన్ సాయిబాబా గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కు సంబంధించిన స్థలంలో కొత్త మడిగిలు నిర్మించుట, ఇప్పుడున్నటువంటి మడిగిలు మొత్తం 36 వ్యాపార సముదాయాలు సుమారు 52 లక్షలు బకాయిలు ఉన్నాయని, వారికి నోటీసులు ఇచ్చి అద్దె డబ్బులు వసూలు చేయాలని తీర్మానించారు. రైతులు అకాల వర్షానికి పంట పొలాలు కాపాడుకున్నటకు టార్ఫులెన్స్ లను అందజేస్తామని చెప్పారు. ఆర్మూర్లో ఉన్న మండలాలకు పశు వైద్యశాలని నిర్మిస్తామని తీర్మానించారు. కొందరు రైతులు కందులను అమ్ముటకు ఆన్లైన్ లో అప్లై చేయకపోవడంతో వారి కందులను కొనలేకపోయిందని, రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అవకతవకలు కాకుండా చూసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి భారతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈసాపల్లి జీవన్, డైరెక్టర్లు సూర్యకాంతి చిన్నారెడ్డి, అమృతరావు, చంద్రశేఖర్ రెడ్డి, గోసమల్లయ్య, కనక, రవి పాల్గొన్నారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం వైస్ చైర్మన్ గారు, గౌరవ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని అంశాల మీద చర్చించడం జరిగింది. మొట్టమొదటిది వ్యాపార సముదాయానికి సంబంధించినటువంటి 36 ఏవైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉందో, మడిగలు ఉన్నాయో, వాటి యొక్క ఏరియర్స్ 52 లక్షల వరకు సుమారు డ్యూలు ఉన్నాయి. వాటిని వ్యాపారులకు పిలిపించి లేదా లీగల్గా నోటీసులు పంపించి ఆ ఏరియర్స్ని వసూలు చేసేదానికి ఒక తీర్మానించడం జరిగింది. అదేవిధంగా రెండవ అంశం, మా మార్కెట్ కమిటీ పరిధిలోని మండలాలలో ప్రతి మండలానికి ఒక పశు వైద్య శిబిరం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కమిటీలో మార్కెట్ కమిటీ సర్వసభ సమావేశము నిర్వహించడం జరిగింది. గౌరవ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సాయిబాబు గౌడ్ గారి అధ్యక్షతన జరిగింది. దానికి మా గౌరవ డైరెక్టర్లు అందరు మీటింగ్కి హాజరైనరు. అలాగే ఇప్పుడు ఆయన చైర్మన్ గారు చెప్పినట్లు అంశాల మీద తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఇంకోటి కొత్తగా ఏంటంటే, ఇంకోటి మా మార్కెట్ కమిటీలో ఫండ్ బాగుంది. దానికి గ్రామాల్లో ఇంటీరియల్ అంటే రైతులకు సంబంధించింది
అంటే ఇప్పుడు మైసపల్లి గ్రామం ఉందనుకోండి, రైతులు పోయే ఇంటీరియర్ రోడ్డుకు పెట్టేందుకు అగ్రికల్చర్ కోసం రోడ్ల కోసం తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుమతి లేదని వీళ్ళు సెక్రటరీ గారు చెప్పారు. దానికి మా అధ్యక్షుల వారు ఆయనకు సంబంధాలు బాగానే ఉన్నాయి కాబట్టి పిసిసి గారి ద్వారా మా ఇన్ఛార్జ్ ఆర్మూర్ మా వినయ్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఆయన ద్వారా ఈరోజు మేము మాట్లాడుకొని మా ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారిని మా అధ్యక్షులు మేము అందరం కలిసి పిసిసి గారి ద్వారా మా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన దగ్గర తీసుకెళ్ళి మా ప్రతి ఒక సభ్యుడికి 20 నుంచి 20 లక్షల ఇంటీరియర్ రోడ్డు కానీ ప్లాట్ఫామ్ ఏదైనా సరే దాన్ని కృషి చేస్తారని మా అధ్యక్షులు గారు మంచిగా సంతోషంగా చెప్పారు. దాంతోడు గ్రామం ఏదైతే మార్కెట్ కమిటీ ఉందో ఎక్కువ మటుకు రైతులకు సంబంధించింది కాపులకు. దీంట్లో రైతులకు భవిష్యత్తులో ఇప్పుడు కందుకాలు తొగర్లు ఏదైతే మన పెడితే ఐసిడిఎం వారు నిర్వహించారు. దాంట్లో ఏం ప్రాబ్లం అయిందంటే చాలామంది మా గ్రామంలో సుఖ కొందరికి దాని ఎవరైతే ఉందో ఆ నంబర్ లేక ఏది భూమి ఏదైతే ఉందో ఆన్లైన్లో లేదని వాపసు పంపడం జరిగింది. ఎడపల్లి మండలంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను అమలు పరిచేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు జాతీయ మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు డల్ల సురేష్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామంటూ మరోవైపు ఉద్యోగ నియామకాలు చేపట్టడం అంటే మాదిగలకు అన్యాయం చేయడమేనని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరు యావత్ మాదిగ జాతిని ఆందోళనకు గురి చేస్తుందని, గత ప్రభుత్వాల తీరుగానే మాదిగల పట్ల నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లుగా సీఎం తీరు ఉందని అన్నారు. మాదిగలకు అన్యాయం చేసిన ప్రభుత్వాలు, పార్టీల, వ్యక్తుల మనుగడ కష్టమని గతంలో రుజువైంది. భవిష్యత్తులో కూడా అదే గతి తప్పదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యేంత వరకు అన్ని రకాల ఉద్యోగ నియామకాలు నిలిపివేసి సీఎం రేవంత్ రెడ్డి మాదిగల పక్షపాతి అని నిరూపించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, నాయకులు పిల్లనగోయిల సావిత్రి, పిరవాళి నాగభూషణం, తాడిమబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఈ రిలే నిరాదీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుండి షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టులో మాదిగల జనాభా తగ్గట్టుగా 33 లక్షల మంది ఉన్నారని చెప్పి షమీమ్ అఖ్తర్ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టుకు అనుకూలంగా మాకు రావాల్సినటువంటి 9% కాకుండా 11% రిజర్వేషన్లు శాతం పెంచాలని డిమాండ్ తోటి ఈ రాష్ట్ర జనాభాలో 12% ఉన్నటువంటి మాదిగలకు రాష్ట్ర క్యాబినెట్లో 12 అంటే 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ తోటి, అదేవిధంగా ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధ కల్పించి అన్ని కులాలకు సమాన ప్రాతిపదిక వర్గీకరణ అంశం కావాలని చెప్పి 3 డిమాండ్ల మీద 10 రోజులుగా నిరాదీక్ష చేస్తున్న సందర్భాన్ని, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి అన్ని కులాలకు సామాజిక న్యాయాన్ని అందజేస్తా, అంబేద్కర్ గారి ఫలాలు చేరినటువంటి కులాలకు అందజేస్తా అని చెప్పి నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ మాలలకు తలొక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చి మాదిగలకు ఉప కులాలకు తీరని అన్యాయం చేస్తూ ఈ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసి మాకు మోసం చేస్తున్నాడని చెప్పి గుర్తు చేస్తూ, ఈ విధంగా మోసం చేసి మాదిగల్ని అన్యాయానికి గురి చేస్తే మాదిగల అగ్రహానికి గురికాక తప్పదు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెట్టక తప్పదని చెప్పి ఈ సందర్భంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడి వేడిగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఇండ్లను మంజూరు చేసి పేదలకు గూడు కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ డిమాండ్. బీసీ బిల్లుపై లోతైన విచారణ జరపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఎన్నికల హామీలను నెరవేర్చాలని నిరసనలు. సమస్యల సాధన కోసం కదం తొక్కిన అంగన్వాడీలు, కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం,
అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని వాగ్వివాదం. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ. సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి. పసుపు పండించే రైతులు అధిక లాభాలు పొందే దిశగా ప్రణాళిక. కొనుగోలు విక్రయదారులతో సమావేశం. సూచనలు చేసిన పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి. నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశం. రెసిడెన్షియల్ పాఠశాల తనిఖీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.